లాగా చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేయడం ఏంటి? అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై దే హిట్టింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు, ఆకులా? పువ్వులు, పువ్వులా? కాయలు అంటున్నాడు సార్. కర్మ కాయలా? టార్చర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్. చట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్. తీసుకెళ్లి ట్రీట్మెంట్ బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. ఓకే గో. కాఫీ పొడేంటి సార్? దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్టైల్లో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు. సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్పీకర్ ఆన్ చేయి. అందరూ వింటాం. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇదేనా మీరు పెట్టిన భయం? ఆ పేరుకి పెద్ద రౌడీలు, రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదా మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా? చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా, అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మిది పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా, క్యూట్ గా, స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడు ఎవడు అర్థమైందిగా. ఇక చాలు, వెళ్ళి వేసుకుందాం పా. దివ్య గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది. అమ్మాయిలు పువ్వులు సార్, అబ్బాయిలు పురుగులు సార్. కొమ్మ చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండ, మేం నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది. నీతో ఉండి కొట్టాల్సింది నిన్ను కొట్టేశాం. మా పాస్టర్, ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. ఓకే కాకపోతే పీకేదే వదిలేరా? ముందు అసలు మేము కొట్టాల్సిన ఆ చాక్లెట్ గారి ఆడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు? చెప్తాను సార్. ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది. తీసుకురండి, బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే? ఈ కండిషన్ ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడొచ్చు, ఇటుపడొచ్చు, పోవచ్చు. సరే, ట్రై చేస్తా. కర్రీసీనా ఊరికే రెచ్చిపోగాక ఆడు పుట్ట మిరపకాయ లాగుంటాడ్రా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక నిదానంగా. బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ. బాయిల్డ్ ఎగ్ ఏం కాదు. శ్యామ వెంకటం, ఎందుకని వచ్చింది రండి. వాడిని మోసుకెళ్ళాక కదా. సరే చాక్లెట్, సరే చాక్లెట్ బాయ్ నిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఉన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకరని పిలుస్తున్నాడు రా. శంకరా ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రీ సీన్ ఇక్కడ, కర్రీ సంపేస్తా. నడా. వాట్ ద ఫక్ మ్యాన్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? బతుకుంటే చార్మార్ కాడ చేపలు అమ్ముకునే బతకొచ్చు కానీ వీరికి జంప్ అయిపోవాలి. ఏందిరా ఉన్నాడా పోయాడా? ఎంత స్కోరా? ఏందబ్బయ్యా, ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలనా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోసి పోయ్యా, ఆడ 10 హెచ్చొక్కు నేరుగా వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గట్ట ఉన్నది కానీ లోపల ఉండాల్సిన రోగాలన్నీ ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారంటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా,
మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. రేయ్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ఏయ్, ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదవసులు చెప్తే నాకు చిరాకరా. అయినా మీలాంటి యదవలు కొట్టడానికి ధైర్యం ఎందుకురా? ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే. ఆ. మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ ని పడేస్తా. సార్? అంత లవర్ సార్. మిస్టర్ కొండ, అయ్యా. షూర్ ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు. అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డు కాయలు అంటే సార్, ఎవరేస్తే పడిపోద్ది. ఓ, ఆ. అయితే ఈజీ అనమాట. సార్ స్వాతి, స్వాతి లే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా బర్త్డే రోజు కూడా బద్దకు వింటే బాయ్ ఫ్రెండ్స్, విషెస్, గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే. ఓ మై గాడ్, నా బర్త్డే కోసం నువ్వు అరేంజ్ చేసావా? నేనేం చేయలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎక్సైట్ అయిపోకు. నేను వచ్చింది నీకోసం కాదు, నీకోసమే. స్వాతి, నా కోసమా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్ని బొకేలా? యాక్చువల్లీ ఇంకా తెద్దాం అనుకున్నా, కానీ ఏరియాలో ఉన్నాయంట. బోడి బొక్కేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు. నమ్మొద్దు. అదా డైలాగ్ వేస్తుందని తెలుసు, అందుకే ఐస్ కాదు కీస్ తెచ్చా. ఇదేంటి? స్మాల్ గిఫ్ట్ నీకోసం. ఏయ్, ఏయ్, స్వాతి. ఇది నా ఫేవరెట్ కలర్ కూడా. షిట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఓ మై గాడ్. ఏయ్, ఆపవే. ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? సిగ్గులేదా? మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు. లగేజ్ లగేజ్ పేయింగ్ గెస్ట్ లా ఉండు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు బెంజ్ వ్యాలీ తెలుసా నీకు? అంకుల్, అమ్మా, నువ్వు ఇంత ప్రయోజకురాలు అవుతావని ఊహించలేదమ్మా. చూడు బెంజ్ బాబు, నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు. ఎవడైనా వచ్చి ఎగరేసిపోతాడు. అమ్మా, లోపలికి వచ్చి మీరు కూడా రండి. రా బెంజ్ బాబు రా. ఇదంతా నా కష్టాజీతం, మై ఓన్. కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ కార్ ఏంటి, బెలూన్స్ ఏంటి, బొకేలు ఏంటి? అంటే అంకుల్, నేను స్వాతిని లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు, మామూలుగా ఉన్నది. దయేష్, పక్క తప్పుకో. నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా. బాబు, నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ది బాబు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అంకుల్. ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా. నాది ఓవర్ యాక్టింగ్. Yes. మీ అందరికి ఎలా కనపడుతున్నానా? నా కార్ కీస్ ఇచ్చేయండి, వెళ్తున్నా. దయేష్, బాబు అంత నేచురల్ గా పర్ఫార్మ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? జలస్ బాబు, షీఈస్ ఫీలింగ్ జలస్. లీవ్ హర్ ఐ సే. ఇట్స్ ఓకే అంకుల్. బాబు, నువ్వు రౌండ్ వేసుకో. డాడీ, దయేష్, మనకి బెంచ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికి తెలియక్కలేదా? అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను. ఏం బాబు, నీకు ఓకేనా? అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే బాబు, కమిటీ